ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ వైశాలిని ఫ్రెండ్స్. వెల్కమ్ టు కావ్యన్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మన కిచెన్లో నోటికి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పెసరట్లు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కాంబినేషన్గా అల్లం చట్నీ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాను, మీరు ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. పెసరట్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్. రోజు మనం మినపట్లు, గారెలు, వడలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కసారి ఈ పెసరట్లను ట్రై చేయండి. చూడండి, హోటల్ స్టైల్లో వచ్చినాయి. కలర్ ఎంతో మంచిగా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ సాఫ్టీ పెసరట్లని ఎలా చేయాలో ఈరోజు నేను మీకు మన ఛానల్లో చేసి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పెసరట్లకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మనం పెసరట్లు వేసుకుందాం. పెసరట్లకి పచ్చిపెసలు ఫ్రెండ్స్, ఇవి మా పొలంలో పండిన పచ్చిపెసలు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం. ఈ కప్పుతో నేను 2 కప్పులు పెసలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకటి, ఇది సెకండ్ కప్. 2 కప్పులు పెసలకి ఇవి 1 కప్ కన్నా తక్కువ రైస్. ఇవి వేసుకొని మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకుంటే మార్నింగ్ మనం పప్పు గ్రైండర్ వేసుకుంటే అప్పుడు మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను వీటిని ఖచ్చితంగా మనం మార్నింగ్ దోశలు వేసుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఒకవేళ మనం సాయంత్రానికి కావాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీటిని వాటర్ పోసి నానబెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి చక్కగా పెసలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకుందాం. ఒక్కసారి మనం కడుక్కుందాం, సెకండ్ టైం వాటర్ పోసుకొని ఇక వీటిని ఓవర్ నైట్ అంతా నానబెడదాం. నానినాక నేను మీకు ఎలా గ్రైండర్ వేస్తారో దీంట్లో ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను ఫ్రెండ్స్. అది వేయటం వల్ల మన దోశలు కేవలం అచ్చు హోటల్ స్టైల్ లాగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ పంపేద్దాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పెసలు రైసు మునిగేలాగా వాటర్ పోసుకొని ఇంకా దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేద్దాం. మనకి హోటల్ స్టైల్ నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, హోటల్ స్టైల్ చక్కగా క్రిస్పీగా రెడ్గా మంచి కలర్లో దోశ వచ్చేలాగా కావాలంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారు. అది నేను మీకు గ్రైండర్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఈ పెసల్ని చక్కగా నాననిద్దాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసేసి దీన్ని మనం నాననిద్దాం ఫ్రెండ్స్. నేను నానినాక మీకు ఎలా గ్రైండర్ వేస్తారు, దీంట్లో ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము నానబెట్టుకున్న పెసలు రైస్ చక్కగా నానుకొని వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం, లేకపోతే గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది త్వరగా అయిపోతుందో అది వేసుకొని నేనైతే మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసినాక ఇవి ఇలా ఉంటే నేను చూపిస్తాను. దీంట్లోకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి. ఇది అల్లం, మనకి ఇంత అల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ అల్లం పచ్చిమిరపకాయలు లాస్ట్ వేసేటప్పుడు దాంట్లో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని మన పిండిలో కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు మిక్సీ వేసినాక మొత్తం మిక్సీ వేసి ఎలా ఉందో చూపిస్తాను. నేను చెప్పాను కదా మీకు, నేను దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తానని. అదే మనం వండుకున్న రైస్ ఫ్రెండ్స్. ఈ రైస్ని ఒక్కసారి చక్కగా వాటర్తో కడుక్కొని మనం ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం కదా పెసలు ఆ పెసరపప్పులో ఈ రైస్ కూడా కొంచెంగా వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దాన్ని వేసుకొని చక్కగా మిక్సీ చేసుకుందాం. రైస్ వేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే సార్, దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ప్లస్ హోటల్ టెక్స్చర్ మంచి రెడ్ కలర్లో వచ్చి తినడానికి చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇది మొత్తం మీకు పేస్ట్ చేసేస్తాను.
చూడండి ఫ్రెండ్స్, అల్లము ఇలా దంచి వేసుకుంటే వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా పేస్ట్ లాగా అవుతుంది. ఇది పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనం. అప్పుడు కొంచెం పసుపు పొడి వేసుకొని మనం చక్కగా గ్రైండర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తం మిక్సీ వేసుకున్నది ఇది అల్లం, పచ్చిమిర్చి, పసుపు పేస్ట్ చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన పిండికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ స్పూన్తో 2 ఫుల్ స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు మనం రెస్ట్ పెడదాం ఫ్రెండ్స్. వదిలేద్దాం. కొంచెం మనకు పిండి నాని ఇంకో కాస్త ఉబ్బుతుంది. అప్పుడు మనం దోశ వేసి మీకు చూపిస్తాను. ఆ లోపల నేను మీకు ఈ పెసరట్టుకి కాంబినేషన్గా అల్లం చట్నీ ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం పెసర దోశ ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. అలా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఆయిల్ లేకపోతే గీతో అయినా దోశ వేసుకోవచ్చు. నేను గీ తినను ఫ్రెండ్స్, అందుకే ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు దోశ చక్కగా ఎర్రగా కాల్చుకున్నాం. పెసరట్లు చాలా కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అల్లం చట్నీతో తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. పెసరట్లు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇంకా నెయ్యితో వేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన దోశ రెడ్ కలర్లోకి అవుతుంది. ఇప్పుడు మనం దోశని ఉల్టా చేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది మన దోశ. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తీసేద్దాం. అలా ఇంకొకటి వేసేద్దాం. ఫ్రెండ్స్, డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ దోశలు తినొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఆయిల్ వేసుకోకుండా మనం ఆ ప్లేస్లో కొంచెం వెన్నపూస వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. లేకపోతే అసలు ఆయిల్ వెన్నపూస ఏం లేకపోయినా నార్మల్గా అయినా తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇది అల్లం పచ్చిమిర్చిలా కట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్గా ఆయిల్ పోసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి మనం బాగా ఫ్రై చేసుకున్నాం. అల్లము ఇది చింతపండు ఫ్రెండ్స్, చిన్న గులిగాయ అంతా చింతపండు వేసాను. అది వేసి ఇది చిన్న బెల్లం ముక్క ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇది మిక్సీ వేసినాక ఆ తర్వాత మనం బెల్లం ముక్క వేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఈ బెల్లం ముక్క వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకుందాం. మెత్తగా కాటుకలకి మిక్సీ వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇలా మెత్తగా కాటుకలకి రావాలా. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. చిన్న ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. మీరు కావాలంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. మా పిల్లలు తినాలి ఫ్రెండ్స్, అందుకే నేను అవి వేయట్లేదు, ఓన్లీ కరివేపాకే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పోపు అంతా మనం
రైస్ వేసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాను చూడండి. పైన క్రిస్పీగా, లోన్ సాఫ్ట్గా అల్లం చట్నీతో. ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అల్లం కొంచెం స్వీట్గా, అల్లం చట్నీ కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా, పెసర దోశతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి మన దోశ కూడా చాలా బాగుంది. చూడండి పైన క్రిస్పీగా, లాంగ్ సాఫ్ట్గా, చూడండి చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.